నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్. వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయిపాలెం విజయ్ కుమార్ మండిపాటు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. వైనాట్ 175 లాంటిదే జగన్ 2.0 పాలన అని, మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం ఇరిగేషన్ లాకుల వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులు, పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పాలి కానీ ఇలా కన్ను పీకేస్తాం, కాలు తీసేస్తాం, రప్పా అంటూ నరికేస్తానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. జగన్ ముఠా లూటీల సొమ్ము దొరకడంతో వాళ్ల ఆందోళన మొదలైందన్నారు. దీంతో జగన్ మానసిక పరిస్థితి బాగోలేక సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. సంబంధించి ఈస్ట్ కెనాల్ కి సంబంధించి శివారు ప్రాంతాలైనటువంటి పెడన నియోజకవర్గం కానీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, కొంతమేర గుడివేడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగునీటి ఎద్దడి ఏదైతే ఉందో దాని మీద గత 20-25 రోజుల నుంచి కూడా ప్రతి రోజు కూడా రివ్యూ చేసుకుంటూ వాటర్ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ప్రత్యక్షంగా కూడా ఫీల్డ్ మీద కూడా విజిట్ చేసి వాస్తవ పరిస్థితులను కూడా, అంటే అధికారులు చెప్పేటువంటి అంశాలకి రైతుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ని గమనించి స్వయంగా ఒక్కసారి మనం చూస్తేనే గానీ మరి ఏదైతే లాకుల దగ్గర ఆ లెవెల్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఎట్లా అవుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసిక్ల నీరు ఎట్లా ఏ కెనాల్ మీద పోతూ ఉందో ప్రత్యక్షంగానే ఫీల్డ్ లోనే ఒకసారి చూడాలనేటువంటి ఆలోచనతో పెడన, గుడివాడ, కైకలూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ లో పంట పొలాలకు సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ప్రకృతి కూడా మనకి సహకరించి జూలై నెలలోనే అటు శ్రీశైలం గాని, ఇటు నాగార్జున సాగర్ గాని మరి నిండుకొని మరి కృష్ణా మన తల్లి కూడా మన ఆశీర్వదించింది. అందుచేతనే ఈస్ట్ కెనాల్ సంబంధించి 10,400 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకుని అటు రైవాస్ కి ఒక 5,000 క్యూసెక్కులు, అదేవిధంగా బందర్ కి మరి 1,900 క్యూసెక్కులు, కేఈబికి 1,800 క్యూసెక్కులు, ఏలూరుకి 1,500 క్యూసెక్కులు, ఈ రకంగా మొత్తం మరి 10,400 క్యూసెక్కులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం సాగునీరుని డ్రా చేస్తున్నాం కృష్ణానది దగ్గర. కాకపోతే శివారు ప్రాంతాలకు వచ్చే సమయానికి మరి ఏదైతే డ్రై స్పెల్ ఉండడం వల్ల, అంటే ఏదైతే ఈ కెనాల్స్ అన్ని కూడా వాస్తవంగా చూస్తే ఒక 60% ఇక్కడ ఏదైతే ప్యాడీ ఉందో 60% కెనాల్స్ మీద, ఒక 40% రైన్స్ వర్షాలుండి సహకరిస్తే 100% కూడా ఫీల్డ్ అంతా కూడా బాగుంటుంది. కానీ గత 15-20 రోజులు ఈ వర్షాకాలంలో చూస్తే వాస్తవ వర్షపాతం కంటే కొంచెం ఈ ప్రాంతంలో రైన్స్ తక్కువగా పడడం వల్ల పూర్తిగా కెనాల్స్ మీదే టోటల్ ఫీల్డ్ అంతా కూడా ఆధారపడి ఉండడం వల్ల మరి కొంతమేర నీటి ఎద్దడి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సిఈ దగ్గర నుంచి, ఎస్సీ దగ్గర నుంచి, ఈ దగ్గర నుంచి డిఈలందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి రెవెన్యూ సపోర్ట్ కూడా ఇవ్వండి, మీ తహసీల్దార్ని, విఆర్ఓస్ కూడా ఇన్స్పెక్షన్ పెట్టి ఇట్లా రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవం ఉంది, 20-30 సంవత్సరాల అనుభవం ఉంది నీటి సంఘాలకి, వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా జోడించుకుని అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే ఆఖరి ఎకరం వరకు నీరు తీసుకెళ్ళొచ్చనేటువంటి విధానం మీదే 3 డిపార్ట్మెంట్లని కూడా
ఈరోజు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమ్మిన మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్లు చెన్నై ల్యాబ్ నిర్ధారించిందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని వెల్లడించారు. ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వీళ్ళకి వచ్చారు, కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి. వీడియోలో మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం. ఎప్పుడు మన మామూలు వాళ్ళకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోటి రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం. మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్ని లీజ్ చేసుకొని 2019-24 మధ్యలో ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం. నేను ఇవాళ దాని గురించి మాట్లాడబోట్లేదు, అది అందరూ చూస్తూనే ఉన్నాం, మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధం కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధం కావచ్చు, ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది? అసలు ఆరోగ్యపరంగా లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే, దాన్ని ఎవరు కాదంటమే లేదు. కానీ దాన్ని ఒక మోతాదు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దు నుంచి పనిచేయవచ్చు, కొంత స్వాంతనం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు. సో ఈ దీంట్లో మనం సక్సెసివ్ గవర్నమెంట్స్ లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ 2019-24 ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీన్ని ఒక మామూలు ఆదాయ వనరు కాదు, దీంట్లో కోట్లు సంపాదించడం, కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక PhD చేయొచ్చు. సరే, అది మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా సంపాదిస్తున్నారు, అది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్స్. సో కోర్టులో ఉంది, కోర్టు దాన్ని తెలుస్తుంది. కోర్టు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని అంటారు పకడ్బందీగా ఈ కేసును చూస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనేది దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం. ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేశారు అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో, కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్, దాని పరిశోధనా సంస్థలు వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా, దాన్ని హానికరం, మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము, ఏ విధంగా హానికరం కాని మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది, ఆరోగ్యాలు కనీసం కొంతన్నా కుదుటపడ్డాయి అని చెప్పుకోగల స్టేజ్కి వచ్చాం మనం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.